నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తమిళనాడు రాజకీయాలు బగ్గుమన్నాయి. డీఎంకే యువనేత ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అవ్వడంతో కోలీవుడ్ నుంచి పొలిటికల్ కారిడార్ వరకు వారు ఒక్కసారిగా హిటెక్కింది. నటి త్రిషపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఈ రచ్చకు కారణమయ్యాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక తమ యువనేత అరెస్ట్ ను డీఎంకే శ్రేణులు తీవ్రంగా ఖండిస్తూ రోడ్లపైకి వస్తుండటంతో తమిళనాట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు ఉదయనిధి ఏమన్నారు? టీవీకి ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంది? ఉదయనిధి అరెస్టుతో తమిళ పాలిటిక్స్ లో ఎలాంటి కొత్త మలుపులు తిరగబోతున్నాయి? ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కావేరీ నది జలాల వివాదంలో తమిళనాడు, కర్ణాటక మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడుకు వెంటనే 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్న ఆదేశాలను పక్కన పెట్టి కర్ణాటక ప్రభుత్వం నీళ్లను ఆపేసింది. దీంతో తమిళనాట రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే రైతుల గొంతుగ్గా నిలిచేందుకు ప్రతిపక్ష డీఎంకే పార్టీ రంగంలోకి దిగింది. తంజావూరు వేదికగా భారీ రైతు సభను ఏర్పాటు చేసి తమ నిరసనను గట్టిగా వినిపించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన డీఎంకే యువనేత ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ నీటి విడుదలపై కర్ణాటక వైఖరిని, అక్కడి పరిస్థితులను ఎండగడుతూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్ ని కూడా ఉద్దేశిస్తూ ప్రస్తుతం ఆయనకు ఒకే ఒక్క టెన్షన్ ఉందంటూ వ్యాఖ్యానించారు. ఆయన అలా అనగానే సభలోని కార్యకర్తలు ఒక్కసారిగా త్రిష త్రిష అంటూ గట్టిగా అరిచారు. ఆ అరుపులను ఆపకుండా వ్యంగ్యంగా నవ్వుతూనే స్పందించిన ఉదయనిధి తన కామెంట్స్ కొనసాగించారు. ఎక్కడ నీళ్లు వచ్చినా రాకపోయినా అక్కడ మాత్రం రావాలి, ఎక్కడ నీళ్లు పారినా పారకపోయినా అక్కడ మాత్రం పారాలంటూ డైలాగులు పేల్చారు. రాజకీయంలోకి అనవసరంగా ఓ నటి పేరును లాగి ఇలా పరోక్షంగా హద్దులు దాటి చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇలా ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఇవి పక్కా డబుల్ మీనింగ్ డైలాగులేనంటూ అధికారంలో ఉన్న టీవీకే పార్టీ నాయకులు విరుచుకుపడ్డారు. వారికి మద్దతుగా నిలుస్తూ కొంతమంది బీజేపీ మహిళా నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే టీవీకే పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉదయనిధిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే సీఎం విజయ్ వ్యూహాన్ని, అరెస్ట్ అయ్యే ముప్పును ముందుగానే పసిగట్టిన డీఎంకే పార్టీ ఆయన ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఆ బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభమయ్యేలోపే చెన్నై పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అదుపులోకి తీసుకున్న ఉదయనిధిని విచారణ కోసం పోలీసులు చెన్నై నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు తర్వాత మీడియాతో మాట్లాడిన ఉదయనిధి ఈ అరెస్టు తాను ఒక పెద్ద జోక్ గా తీసుకుంటున్నానని చెప్పడం గమనార్హం. ఈ సందర్భంలోనే దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. మరోవైపు ఈ అరెస్టుపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. ఈ నెల 5న తమిళనాడు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, సభలో టీవీకే ప్రభుత్వాన్ని ఎక్కడ నిలదీస్తారన్న భయంతో ఉదయనిధిని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని ఆరోపించింది. బడ్జెట్ సమావేశం సమయంలో ఇలా అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్ష సాధింపేనంటూ మండిపడింది. ఇక ఉదయనిధి తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని డీఎంకే పిలుపునివ్వడంతో కార్యకర్తలు, నేతలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నినాదాలు చేస్తూ కాన్వాయ్ ను నిలిపేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోందక్కడ. అయితే ఇప్పటికే సీఎం విజయ్, నటి త్రిష మధ్య ఉన్న సాన్నిహిత్యంపై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు, ప్రచారాలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి బంధంపై నెట్టింట ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు, పుకార్లు షికార్లు చేస్తుండగా గతంలో ఓ బీజేపీ నేత కూడా దీనిపై సంచలన కమెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో వ్యవహారాన్ని టార్గెట్ చేస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పక్కా డబుల్ మీనింగ్ అర్థానికి దారితీశాయి. దీంతో ఈ రచ్చ ఇప్పుడు నెట్టింట జరుగుతున్న పుకార్లకు మరింత ఆజ్యం పోస్తూ పొలిటికల్ వారుగా మారిపోయింది. మొత్తానికి కావేరీ నీటి సమస్యపై పోరాటంతో మొదలైన ఈ రగడ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో చివరకు ఊహించని రాజకీయ తుఫాన్లా మారిందనే చెప్పాలి. బడ్జెట్ సమావేశాల ముంగిట జరిగిన ఈ అరెస్ట్ హైడ్రామా మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో, త్రిష దీనిపై స్పందిస్తారా, అలాగే ఉదయనిధికి కోర్టులో ఉపశమనం లభిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే మరి.